హాయ్ గాయస్, వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. హాయ్ అండి, నేను ఈరోజు వంకాయ ఫ్రై లేదా వంకాయ తాలింపు చేయబోతున్నాను. ముందుగా నేను వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది, వాటర్లో సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తాలింపుకి కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కిపోయింది. దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిసేపు మూత పెట్టకుండా ఇలాగే వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీరు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మీరు వదిలేయకూడదండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. తాలింపు మంచిగా మగ్గిపోయిందండి. ఇది మగ్గిపోయిన తర్వాత మనం మూత పెట్టుకోకుండా కొద్దిసేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కూడా మనం తాలింపు కారం యాడ్ చేసుకొని 1 నిమిషం వేయించుకొని దించేసుకోవచ్చు. బట్ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి కారం యాడ్ చేసుకోండి. ఇలా వంకాయ అంతా వేగిపోయిన తర్వాత మంచిగా మనం కారం తీసుకొని, మన ఇంట్లో ఉండే కారం ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. తాలింపు కారం మీకు సరిపడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కారం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.